హాయ్ హలో అందరికీ నమస్తే. అందరైతే ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను ఇంతకుముందు పాత వీడియోలలో చెప్పాను కదా, మనమైతే మాంతమ్మ కాడికి వెళ్ళేది ఉన్నదని మీరు చూసే ఉంటారు. ఇక మనమైతే ఈరోజు మాంతమ్మ కాడికి అయితే వెళ్తున్నాం. ఇక మాంతమ్మ కాడికి వెళ్ళే ముందుగా మన చెన్నూరు మదనం పోచమ్మ టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్ కాడికి అయితే వెళ్తున్నాం. ఈ 3 బండ్లు అయితే మనయే. మనకు దారిలో ఇంకొక బండి యాడ్ అవుతుంది మన వాళ్ళది. మనమైతే వర్షం కొడుతుంది. ఈరోజు పొద్దున తయారు చేసుకొని అన్నీ ఇట్లా తయారు చేసుకొని మనం మైసమ్మ కాడికి అయితే పోతున్నాం. మదన పోచమ్మ రాకముందే మైసమ్మ టెంపుల్ ఉంటుంది. ఇక అక్కడికి అయితే వెళ్ళి మనం పూజ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ పూజ చేసుకొని వచ్చేసి మళ్ళీ అక్కడ మదన పోచమ్మ కాడ కూడా చేసుకొని మనం అక్కడికి వెళ్ళిపోవాలి మాంతమ్మ కాడికి. ఇక ఇక్కడ ఇదైతే పాత బస్ స్టాండ్ హనుమాన్ టెంపుల్ మనకు కనబడేది లెఫ్ట్ సైడ్లో. ఇదైతే ఓల్డ్ బస్ స్టాండ్ హనుమాన్ టెంపుల్. ఇక్కడ ముంగట మనకు ఒక బండి యాడ్ అవుతుంది, అది కూడా మన వాళ్ళదే. చూడండి యాడ్ అయింది, అది కూడా మన వాళ్ళ బండే. ఇక మనమైతే ప్రజెంట్ అయితే 4 బండ్లు, ఇంకొక 2-3 బండ్లు వెనకొస్తున్నాయి. ఇక మార్నింగ్ టైంలో వర్షం అయితే ఈరోజు బాగా ఉన్నది. ఇక మనం అక్కడ మొక్కులు అయితే కంప్లీట్ చేసుకొని మనం మాంతమ్మ కాడికి పోవాలి. చెన్నూరు నుండి మనకు కరెక్ట్ ఒక 13 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ పూజ కూడా కంప్లీట్ అయింది. చూడండి ఒకసారి, పూజ కూడా కంప్లీట్ అయింది. ఇక మనం అయితే వర్షం కొడుతుంది, ఎట్లా మొక్క అయితే ఆగదు కదా అని వెళ్ళిపోతున్నాం వర్షానికి. మనం ఒక 13 కిలోమీటర్లు వెళ్ళాలి ఇక వర్షంలో. ఇక్కడ మాంతమ్మ టెంపుల్ అయితే ఉంటుంది. ప్రతి సంవత్సరం మనం అయితే మేకను కోయాలి తప్పకుండా, కాకపోతే ఈసారి కొంచెం లేట్ అయింది. మాంతమ్మ కాడికి అయితే వచ్చేసినాం. ఇదే మాంతమ్మ టెంపుల్ భీమవరం. ఇక ఇప్పుడు జడత పట్టే ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. మీకు ఎవరికన్నా ఇది ఐడియా ఉంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి. మాంతమ్మ టెంపుల్లో జడత పట్టేసుకొని వెళ్ళిపోవడమే. చూడండి మనకు జడత అయితే తల్లి తయారు తొందరనే ఇచ్చింది. ఇక జడత పట్టుడు అయిపోయాక మీకు తెలియదు ఏముంటుంది, మేకను కోసుడే, మటన్ పోగులేసుడే. ఇక మేకనైతే కడిగేస్తాడు. అయితే మనం ఈసారి 2 మేకలు, మన అన్న అయితే ఒకటి కోసిండు, మనం అయితే ఒక 10 మంది కలిసి ఒక మేక కోసినాం. ఈ 10 మంది కోల్చింది పోగులేసుడు, అన్నదైతే వండుకొని తినుడు. ఇలా ఫుల్ రచ్చ ఎంజాయ్. ఇక కవర్లు అన్నీ మనోళ్ళు అన్నీ ప్రిపేర్ చేస్తాను పోగులేయడానికి. ఇక అలానే ఇంకో పక్క మనకు పొయ్యి అన్నీ రెడీ అయిపోయినాయి. ఇక గంజ ఎక్కిచ్చుడే, కూరగాయలు అన్నీ కటింగ్ అయ్యి వెయిట్ చేస్తున్నాయి కూర కోసం. ఇక మనమైతే ఇక సామాను కూడా తెచ్చేసుకున్నాం. మనం ఒక మామిడి తోటలో సెట్టింగ్ చేసినాం. చూడండి మీకు తోట కూడా చూపెడతా. మన బండిలో అయితే వాటర్ క్యాన్లు వేసుకొచ్చినాం. ఇదే మన బండి. ఇక మన అన్న వాళ్ళ బండ్లు కొన్ని వచ్చినాయి, ఇంకా కొన్ని అట్నుండటి ఇంటికి ఇంకొక మేక అక్కడ కటింగ్ అవుతుంది. తోట అయితే ఎలా ఉందో నాకు ఒకసారి కామెంట్ చేయండి. మీరు మన వీడియోస్ అయితే చూస్తలేరు ఎందుకో. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే నాకు చెప్పండి, నేను వీటిని ఆ మిస్టేక్స్ ఏంటియో చూసుకొని మంచిగా తీయడానికి ట్రై చేస్తా. తప్పకుండా నాకైతే కామెంట్ చేయండి. ఇక మన బండిలో వాటర్ క్యాన్లు ఉన్నాయి కాబట్టి ఎటేళ్ళు మనకు కొంచెం కష్టమే. ఇక కొంచెం అయితే మనకు కాటన్లు వచ్చేస్తాయి. మన బండి అయితే ఎలా ఉందో ఒకసారి నాకు కామెంట్ చేయండి. మన బండి గురించి అయితే మీరు ఏం కామెంట్ చేస్తలేరు. ఇక అది అన్నీ అయిపోయిన తర్వాత అయితే కూర అయితే పోయి ఎక్కిచ్చేసినాం. కూర అవుతుంది, మనోడే కలుపుతాడు, మిరం కూడా ఎత్తాడు. ఇంకొక అర్ధ గంటల ఖతం అయిపోతుంది కూర.
ఆల్రెడీ మనకు అన్నం అయిపోయింది, అన్నం పక్కకున్నది. మనమైతే ఏదో పని చేయాలని మంట పెట్టినాం. ఇలాంటి ఇంకా మీరు వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా వీడియోస్ నేను పెట్టినట్టు మీకు రావాలంటే గంట సింబల్ని అయితే కొట్టండి. ఇగో రైస్ అయితే అయిపోయింది. ఇటువంటి మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ కలుస్తా. మరి ఉంటా.